హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా పిల్లలనైతే స్కూల్‌కి వెళ్ళడానికి రెడీ చేస్తున్నానిక్కడ. పిల్లలు ఉదయం 8 గంటలకల్లా స్కూల్‌కైతే ఎళ్ళిపోతారండి. నేనింకా 6 గంటలకు లేచి వాళ్ళకైతే బాక్సులు రెడీ చేస్తాను. మా తేజుకి జల్ల సరిగ్గా ఏయకపోయినా, నీట్‌గా ఎయ్యకపోయినా చాలా కోపమండి. అస్సలు ఒప్పుకోదనమాట. మళ్ళీ తీయించేసైనా ఏయించుకుంటది. ఇంట్లో ఇడ్లీ పిండుంటే పిల్లలకి మినపట్టేస్తున్నామండి ఇక్కడ. అత్తయ్య అయితే ఉప్మా తీసుకొచ్చారు. అది ఇది ఆళ్ళకి ఏది నచ్చితే అదైతే తింటారు. ఇంకా పిల్లలకైతే లంచ్‌లోకి ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి ఇద్దరికిని. ఒకళ్ళకైతే నచ్చింది, ఒకళ్ళకి నచ్చదనమాట. ఇద్దరికీ కలిపి ఇంకా అది నచ్చిందన్నారని అది చేసేసాను. నాకు పొద్దున్నే పని తేవలదని అత్తయ్య కూడా వచ్చి హెల్ప్ చేస్తారండి నాకు. ఏదో ఒక హెల్ప్ పిల్లలకి తినిపించడం, ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తారు. ఇక్కడ అత్తయ్యే ఏస్తున్నారు అట్టనమాట. ఇంకా అత్తయ్య ఉప్మా పట్టుకునొచ్చారు. ఇంకా ఉప్మా ఒకళ్ళకి, ఇంకా అట్టు ఒకళ్ళకైతే ఏసి పెట్టేసాము. మా పిల్లలకి రోజుకి ఒకళ్ళకైతే నచ్చిన కూర వండకపోతే మొఖం ఏడుపు మొఖం పెట్టేస్తారు. అందుకే వాళ్ళకి నచ్చింది అడిగి మళ్ళీ వండుతాననమాట. మా పిల్లలైతే 6:30కి నిద్ర లేస్తారండి. లేచిన వెంటనే మా తేజ అయితే బ్రష్ చేసుకుని స్నానం చేసి రెడీ అయిపోద్ది. కానీ మా అంశు అయితే చాలా లేట్ చేసేస్తాడు. అస్సలు మాట వినడు. వాడితోనే నాకు చాలా టైం అయితే అయిపోద్ది. ఇంకా అందుకని వాడి కోసం మా అత్తయ్య అయితే వస్తారనమాట. వాడికైతే వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టమండి. వాళ్ళ నానమ్మ వచ్చాకే రెడీ అవుతాడు. ఇంకా ఇక్కడైతే రోజు మావయ్య తీసుకెళ్తారండి పిల్లల్ని. మళ్ళీ సాయంత్రం తీసుకొస్తారు. ఇంకా నిన్న నైట్ మా వారైతే ఇంకా పీతలు తీసుకొచ్చారండి పిల్లలకి ఇష్టమని. అత్తయ్య అయితే చేస్తున్నారు. నాకైతే చేయడం రాదు. ఇంకా ఈ పీతలైతే ఇంకా నిన్న నైటే తీసుకొచ్చారండి. ఇంకా చేసేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనమాట. ఇంకా పిల్లలకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను. ఇంకా సాయంత్రం వచ్చాక తింటారు కదా అనేసి ఇంకా అత్తయ్య చేతే వండించాననమాట కూర కూడా. ఇక్కడ అత్తయ్య కూర వండడానికి ఉల్లిపాయలైతే కట్ చేస్తున్నారండి. 4 ఉల్లిపాయలైతే తీసుకున్నారనమాట. ఒక అరకిలో వంకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలైతే తీసుకున్నారండి. ఇంకా ఉల్లిపాయలైతే చాలా పవరున్నాయి. ఇంకా అత్తయ్య కళ్ళల్లోంచి నీళ్ళైతే వచ్చేసినియి కోసేటప్పుడే. ఇక్కడ పీతలు చూసారు కదా! ఒక్కో పీత 30 రూపీస్ అండి. అక్కడ 10 పీతలు ఉన్నాయి. 10 పీతలు కలిపి 300 అయ్యింది. పీతలు మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇంకా ఇవి తప్ప ఇంకా పెద్ద పీతలైతే దొరకలేదు. ఇంకా ఇక్కడ 3 టమాటాలు, అరకిలో వంకాయలైతే తీసుకున్నామండి కూరకు సరిపడా. వంకాయలేసుకుంటే పీతల్లో టేస్ట్ బావుంటది. ఎక్కడికొచ్చావమ్మా? చిన్నోడు ఎక్కడికొచ్చావు? ఫ్యాన్ ఎయలేదా? ఫ్యాన్ ఏదమ్మా? ఇక్కడ నానమ్మ ఏం చేస్తుంది? అన్నాడండి చూద్దాం. అదిగో నానమ్మ ఈరోజు పీతల కర్రీ చేయబోతుంది మనందరి కోసం. మూత తీసి వేయండి అత్తయ్య. స్లోగా పడుతుంది. కూరకి సరిపడా ఆయిల్. ఇక్కడేమో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఇక్కడేమో వంకాయలండి ఇలాగా పొడుగ్గా చీరుకొని పెట్టుకోవాలి. ఉప్పు నీటిలో వేసాం. ఇంకా ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిందండి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. మేము ఎక్కువగా ఈ కల్లుప్పే కూరల్లో వాడతామండి. అంటే నాన్ వెజ్ కూరల్లోనే ఎక్కువగా వాడతాం అనమాట. ఈ ఉప్పు అయితే మా ఇంటికి ఒక ముసలాయన వస్తారండి. ఆయన దగ్గర అయితే వేయించుకుంటాం మేము ఎక్కువగాని. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నామండి. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ వేగుతున్నాయండి. నేను ఇలాగా అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఇందాకే వంకాయలు అయితే పొడిగ్గా చీరేసుకుని ఉప్పు నీటిలో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి. వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు పసుపు అయితే వేసుకోవాలండి. నాన్ వెజ్ కూరల్లో పసుపు ఎక్కువగానే పడుతుంది కదా. నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందాకే మనం ఇందులో ఉప్పు వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పసుపు వేసుకుని మగ్గించాలి ఇలాగా కాసేపు. మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాలి. ఇలాగా మా అక్క అయితే కిందకి వెళ్ళి కొత్తిమీర తెచ్చిందండి. ఇంట్లో కొత్తిమీర అయితే లేదు. ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడైతే ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అయితే వేసేసుకోవాలి. కొత్తిమీర అప్పుడే వేయట్లేదులేండి. కొంచెం కూర ఉడికేటప్పుడు అయితే వేసుకుంటే బాగుంటుంది.
మేము పీతలు ఎప్పుడో గాని తెచ్చుకోమండి. పిల్లలు తినలేరు కదా అనేసి తీసుకురారనమాట ఇంట్లోకి ఇవి. నాకు వండడం కూడా సరిగ్గా రాదు. అందుకనే అత్తయ్య వండుతున్నారు. ఇక్కడ పీతల సైజ్ చూసారు కదా ఎంతెంత ఉన్నాయో చిన్న చిన్న పీతలండి. పీతొచ్చి 30 రూపీస్ పడింది. 10 పీతలు కలిపి 300 అయితే అయినాయండి. ఈ చిన్న చిన్న పీతలే ఒక్కోటి 30 రూపీస్ అంటే కొంచెం కాస్ట్ అనిపించినియి. కానీ ఎక్కడా లేవంట. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గపెట్టుకోవాలి. కానీ ఇంకా వంకాయ టమాటాలు అయితే ఇంకా మగ్గలేదండి. కాసేపు అలా మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలైతే వేసేసుకోవాలండి. కొంచెం పీతల కూర, రొయ్యల కూర కొంచెం టేస్ట్ అయితే ఒకలాగా అనిపిస్తుంది నాకు. మీకు ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే కూరకి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. మేమైతే ఒక 4 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాము. కూర ఉడకడానికి ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకోవాలండి. మేమైతే ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాము. ఇది కొంచెం ఉడికేలాగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకున్నాం కదండి. కాసేపు అయితే ఇలాగ ఉడకనివ్వాలి. ఇలాగ అయితే చింతపండు చూసారు కదా, ఇంతైతే ఒక గుప్పుడు చింతపండు అయితే తీసుకున్నాము. ఇదైతే బాగా పుల్లగా ఉంటుందండి, అందుకని కొంచెమే తీసుకున్నాము. ఇక్కడ ముగ్గులు చూసారు కదా, ఇవైతే అత్తయ్య నేను సంక్రాంతికి పెట్టామండి. గడపలకు కూడా అయితే పెయింట్తో పెట్టాను. మా గడపలు అయితే చెదపట్టేసి మొత్తం పోయాయండి. అవి తీసేసి సిమెంట్ గడపలు అయితే చేయించాము. ఇంకా కూర అయితే ఉడికిందండి. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలి. ఇక్కడ కూర అయితే కొంచెం దగ్గర పడిందండి. ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా అయితే వేసేసుకోవాలండి. ఇక్కడైతే గుమగుమలాడే పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి. మా వారు వచ్చే టైం కూడా అయ్యింది. ఇంకా ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తాము. ఇక్కడ కూర ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి. నాన్ వెజ్ కూరలు ఎక్కువసేపు ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా అత్తయ్య ఒక పక్క అయితే కుక్కర్లో అన్నం కడిగి పెట్టేశారండి. ఇక్కడ వంట అయితే రెడీ అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా అయితే భోజనానికి వచ్చేసారు. ఇక్కడ చూసారు కదా, వేడి వేడి పీతల కూర అయితే వేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. ఇక్కడ కూర అయితే చాలా బాగుందండి. వంకాయ ముక్క తీసుకుని అలా ముద్దలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం కారంగా అయితే అనిపించింది. మాకైతే సరిపోద్ది, కానీ పిల్లలకైతే కొంచెం కారం అనిపిస్తుంది. కానీ కూర మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. అత్తయ్య బాగా చేశారు. ఇంక నేనైతే ఫుల్గా తినేసానండి. తినేసి అయితే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంక మా పిల్లలు అయితే 4:30కి వస్తారండి. ఇంకా మా అంశుకి చూసారు కదా, ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వచ్చిన వెంటనే అయితే మా అంశుకి అన్నం పెట్టేయాలి. స్నాక్స్ అసలు తినడండి. ఇంకా మా పిల్లలిద్దరూ అయితే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అయితే అన్నం తినేసారండి. పీతల కూర వేసుకుని ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఇష్టమైన కూర అయితే ఈ రోజు అయితే సెట్ అయింది. ఇంకా మా పిల్లలైతే అన్నం తినేసి వెళ్ళి ఆడుకుంటారండి 1 గంట. తర్వాత వచ్చిన తర్వాత స్నానాలు చేసి అప్పుడైతే హోంవర్క్లు రాసుకుంటారనమాట. ఇంకా మా తేజు అయితే కాసేపు అయితే వాళ్ళ చెల్లితో ఆడుకుంటుంది కిందకెళ్ళి. నేను చూసారు కదా, ఖాళీగా కూర్చుంటే మా తేజుకి అస్సలు నచ్చదండి. ఇంకేదోటి నాకు అలా చెప్తూనే ఉంటుంది. కాసేపు అలా ఖాళీగా కూర్చుని టీవీ చూసానంటే నాకు ఏదోటి పని చెప్తుంది అనమాట. ఇంకా ఇదైతే స్టిక్కర్ ప్యాకెట్లు ఎట్టుకోవడానికి అయితే రెడీ చేయమందండి. చేసి ఇచ్చేసాను. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్లు అయితే అందులో సదిరేసుకున్నది. ఇక్కడ చూసారు కదండి, వాల్నట్స్ కాయలు. ఇవైతే అమెజాన్లో ఆర్డర్ చేశారు మా వారు. ఎందుకంటే ఇలా కాయల బలంగానే తీసుకుంటే బాగుంటున్నాయండి. లోపల పప్పు విడిగా తీసుకుంటే ఒకసారి అస్సలు బాగాలేదండి, పాడైపోయి చెమ్మగా వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి అయితే ఇలా తీసుకుంటాం. ఇలా అయితే బాగున్నాయండి, నీట్గా కూడా ఉన్నాయి. ఇంకా మా పిల్లలకి మాకు అయితే రోజు వాల్నట్స్ బాదం పప్పు అయితే నైట్ నానబెడతానండి. ఇంకా అవి అయితే పొద్దున్నే ఇస్తాను. ఇంకా మా తేజు అయితే హోంవర్క్ రాసేసుకుంటుందండి. మా అంశుకి అయితే సింపుల్గానే ఇచ్చారు.
మా తేజు ఏమో 5th క్లాస్ చదువుతుందండి. అంశు ఏమో 1st క్లాస్ చదువుతున్నాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.